ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని స్థాపించక మునుపు ఏదైతే వేద శాస్త్రాలు కావచ్చు, తర్వాత దైవ గ్రంథాలు కావచ్చు, ఎన్నో కార్యాలకు సంబంధించిన ప్రపంచం మీద మనిషి ఏ విధంగా జీవించాలో సూచించే విధి విధానాలకు సంబంధించి వాటిని నిర్వీర్యం చేయడం కోసం వాటి మీద ఏ విధంగా బురద ఇప్పటికి కూడా చల్లుతున్నారు. ఎవరు అంబేద్కరిస్టులు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పెరియాలు కావచ్చు, తర్వాత ఎంతోమంది ఉన్నారు కదా, తర్వాత చాకలి ఐలమ్మ కావచ్చు, ఇలా ఎంతోమంది ఉన్నారన్నమాట. మన ధర్మం మీద దాడులు చేసే విధంగా వాళ్ళే అగ్రకులాలను కావచ్చు, మన దైవ కార్యాలను కావచ్చు, బ్రాహ్మణులు కోయడం కావచ్చు, గ్రామ పెద్దలను కోయడం కావచ్చు, మన గ్రంథాలను ఏదైతే మనకి మనుస్మృతిని తగలబెట్టడం కావచ్చు, ఎన్నో ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్థాపించడం కోసం ఇది బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి రూపొందించబడినటువంటి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం. ఇది ఈ రాజ్యాంగాన్ని స్థాపించడం కోసం ఎంతోమంది దేవతలను చంపడం, ఆలయాల మీద ధ్వంసం చేయడం, తర్వాత గర్భగుడిని ఆక్రమించడం, ఇటువంటివన్నీ ఈ ఆక్రమించి వాళ్ళ అరాచకాలన్నీ అక్కడి నుంచి నడుస్తూ వచ్చినాయి. ఇప్పటి వరకు జరుగుతున్నాయి. అగ్రకులాల మీద కావచ్చు, మన ధర్మం మీద కావచ్చు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మన ధర్మాలను ఏమంటారు? మూఢనమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు గ్రంథ అధ్యయనము లేక ఇలాంటి రాక్షసత్వాలు సృష్టించుకుంటూ ఇలా తయారవుతున్నారు అన్నది ఇది ఎంతగానో మనము చాలా పరికించి చాలా ఆలోచించినట్లయితే అసలు విషయము బయటికి వస్తుందన్నది ఖచ్చితంగా మేము వాదోపవాదముగా ఎంతో గ్రహించి చెప్తున్నామని మీరు ఆలోచించి దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలి. ఇంకొకటి ఇదే కాకుండా ఇదేంటంటే మన గ్రంథాలు ఏదైతే తగలబెట్టి ఇప్పుడుండే సారం తెలిసింటే ఇలా మాట్లాడరు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఆ గ్రంథాలు చదివిన ఆ గ్రంథాల సారాంశాన్ని వాళ్ళకు అనుకూలంగా, రాక్షసులకు అనుకూలంగా, రాక్షసవాదులకు అనుకూలంగా మార్చడం కూడా జరిగింది. మనం చదివినా కానీ దాని అర్థం పరమార్థం మార్చి పడేసి ఆ రాక్షసులకు అనుకూలంగా రాయడం వలన మనం ఏంటంటే ఆ గ్రంథాన్ని పట్టుకొని మనం చదివిన ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు అది దుర్మార్గంగా కనపడుతుంది. నిజమైన దైవ గ్రంథాలన్నీ తగలబెట్టారు. అది ఇప్పటికి కూడా బురద తగులుతా ఉన్నారు. ఈ బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి ఆలయాల మీద ధ్వంసం చేయి అక్కడ ఆత్మలింగాలు తీసుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. నగ్న సత్యం అది. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? నక్సలైట్లు కానీ, ఈ పోలీసులు కానీ మొత్తం ఈ రాజ్యాంగాలు కావచ్చు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా పెట్టేసి వాళ్ళతోటే మన అగ్రకులాలను అంతమొందించే విధంగా మరణ శాసనం చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉంది కూడా. నగ్న సత్యం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. వాళ్ళే దాడులు చేసి మన అగ్రకులాలు, వాళ్ళు నిమ్న జాతి అంటరాని వాళ్ళ మీద దాడులు చేసినట్టు మళ్ళీ వాళ్ళు ఏంటంటే రివర్స్ మన మీదనే SC ST అట్రాసిటీ కేసు అనేది ఒకటి రూపొందించి చట్టము మన మీద తిరిగి దాడులు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న నాగర్ కర్నూలులో కూడా ఇది వాళ్ళు ఏ విధంగా చిన్న భూతత్వంలో పెట్టి ఏ విధంగా పెద్దది చేసి ఏ విధంగా దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ దుర్మార్గులకు సంబంధించిన వ్యవస్థలో జరిగిన ఎంతోమంది రైలు గుద్దుకొని చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తర్వాత రైళ్ళు అనేది ఎన్నో అంటే మనం జంతువులు ఉంటాయి, ఏనుగులను కానీ ఎన్నో గుద్ది జంతువులను అన్నిటిని చంపడం కూడా మనం కళ్ళ ఎదురు కూడా జరిగింది. అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో రైలు పశువులను, మూగజీవులను చంపితే కథల్ని ఏదైతే JAC కానీ ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా ఏర్పాటు చేసుకుని ఆ బ్రిటిష్ అదే ఏమంటారు ఈ అంబేద్కరిస్టు వాదులంతా. మరి ఇది దద్దవాడ దగ్గర పెద్ద లారీ బండ, అదే చాకలి వాళ్ళ ఇది పిల్లోడు ఈ రోడ్డు చదువు కోసం అని 3-4 సంవత్సరాలు ఎంత ఉంటాయి, 5 సంవత్సరాలు రోడ్డు దాటుతూ పెద్ద లారీ బండ వచ్చి ఒక్కసారి తొక్కడం మెదడు 10 మీటర్ల దూరంలో ఎగిరిపన్నది. అప్పచ్చేపిండు పెద్ద భారీ లోడుతో వస్తున్న లారీ. మరి ఎన్నో పశువులను కూడా తొక్కింది. యాక్సిడెంట్ అయి చనిపోవడం కూడా ఎన్నో మూగజీవులు అదే బర్రెలు కానీ ఎన్నో చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ చాకలి పిల్లోడు ఏదైతే చనిపోయిండో మరి అప్పుడు రాని ఈ JAC లాంటి వాళ్ళు దుర్మార్గులంతా అంటే ఉగ్రవాదులు అనాలి, దేశద్రోహులు కూడా అనాలి. అప్పుడు ఆ పిల్లోడు ఎంతోమంది చనిపోయినరు. అంటే ఈ కులం ఆ కులంలో ఎంతోమంది చనిపోయినరు. ఏది అంబేద్కరిస్టు సామ్రాజ్యాన్ని స్థాపించే క్రమంలో మరి భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది అంబేద్కర్ సామ్రాజ్యంలో జరిగిన ఘోరాలు, నేరాలే కదా. మరి ఈ పిల్లోడు చనిపోయినప్పుడు ఇది బండల లారీ గుద్ది అప్పచెప్పినప్పుడు ఎంతోమంది అట్లా చనిపోయినారు కదా మీకు తెలిసి యాక్సిడెంట్లో. ప్రతిరోజు రక్తసిక్తం అవుతూ ఉంటుంది రోడ్డు. మరి
దాని మీద కూడా వీళ్ళు నిరసన చేయాలి కదా. ఆ శాఖ మీద ఆ యాక్సిడెంట్ జరగకుండా ఆ శాఖ మీద ఎఫ్ఐఆర్ విధానాన్ని నిర్మూలన విధంగా ఆ శాఖ స్థాపించడం అడ్డదిడ్డంగా ఉంది. మరి ఆయా శాఖ పరంగా ఆ శాఖను మూసేయాలి కదా. ఆ రాజ్యాంగంలో ఉండే శాఖ దుర్మార్గమైన శాఖ ఇంతమందిని చంపేస్తుంది, మూగజీవులను చంపేస్తుంది, అన్నిటిని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ శాఖను మూసేయాలి కదా. మరి అడవులను తగలబెడుతుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా తగులు పడుతూనే ఉన్నాయి. మరి ఎదురుగా నల్లమల ఫారెస్ట్ కావచ్చు, అమెజాన్ అడవులు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అన్ని చోట్ల అడవులను తగలబెడుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. మరి జేఏసీ లాంటి దుర్మార్గులు ఇప్పుడు ఏదైతే నగర కర్నూలులో 2 నెలల పాప మీద చంపేశారు, అగ్రకులాలకు సంబంధించిన రెడ్లు అని గింజుకుంటున్నాడు. మరి అగ్రకులాల మీద ఇన్ని రకాలుగా ఇంతమంది రాక్షసులంతా తోడై ఏకకాలంలో మూకమ్మడిగా సినిమా ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకొని ఇండియన్ ఆర్మీ కావచ్చు, హోంశాఖ కావచ్చు, తర్వాత రెవెన్యూ శాఖ, తర్వాత విఆర్ఏ ఇట్లా ఎన్నో మూకాలన్నీ ఏకమై అగ్రకుల వ్యవస్థల మీద ఏకదాటిలో దాడులు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరుపుతూనే ఉన్నారు. ఆ దాడి జరిపే క్రమంలోనే అగ్రకులాల రెడ్లు దురహంకారం అని ఒక పెద్ద మీడియా సంస్థలన్నీ ఏకమై డ్రామాలు చేస్తున్నారు, చూపిస్తూనే ఉన్నారు. మరి అగ్రకులాలు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పను. అగ్రకులం మీద ఈ విధంగా దాడులు జరుపుతున్నారు. మరి వాళ్ళు మన మీద ఈ విధంగా దాడులు జరుపుతుంటే మన వాళ్ళు ఎవరేగా నోరు తెరవట్లేదు. ఇది ఎంత సమంజసం? దానికి మనము ఎంతైనా ఆలోచించి పరిజ్ఞానముతో మనం ఈ యొక్క అగ్రకులాలకు న్యాయం సరిగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంత పరిపూర్ణంగా చెప్తూ ఎంతో బాధతో మీకు నివేదించుకుంటూ మిమ్మల్ని ఆశిస్తున్నాం. మరి మీ యొక్క ఆలోచనలు మాకు తెలియజేయాలి. ఇప్పుడు దాని మీద మనము పోరాటం సాగించాలి. ఇది విడిచేది కాదు. ఇది ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎవరు? ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు. ఏది మన ధర్మాన్ని ఇప్పుడు రెడ్ల మీద ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే వాడు డబ్బులు అడుగుతాడు, ఫైన్ కట్టు అని. నీకు హెల్మెట్ ఏది, ఇంకోటి ఏది అని అడుగుతారు. వాళ్ళు నువ్వు ఇవ్వకపోతే పోలీసుడు కాళ్ళతో దండం, బూట్ కాళ్ళతో దండం, అమ్మన బూతులు తిట్టడం. వీళ్ళు అగ్రకులాల మీద అగ్రకులాలను టార్గెట్ చేస్తూ గుర్తించి వాళ్ళను అన్యాయంగా ఇన్ని రోజుల నుంచి అగ్రకులాలను టార్గెట్ చేస్తూ అమ్మన బూతులు తిట్టట్లేదా? వీళ్ళు రెడ్లు వాళ్ళని ఏదో ఇట్లా తిట్టింది అట్ట తిట్టిండని చాకలి వాళ్ళను అని అది ఒక దొంగ నాటకం లేదు, ఒక క్రియాశీలకంగా ఏర్పాటు చేయబడిన ఒక మాఫియా ఎత్తుగడ. అది మొత్తం ఏదైతే జరుగుతుంది మొత్తం ఘటన అదే ఎత్తుగడ అనమాట. ఇదేంటంటే అగ్రకులాన్ని టార్గెట్ చేస్తూ ఆ ఉగ్రవాదులు జరిపే ఉగ్ర నాటకం అది. ఏదైతే జేఏసీ కావచ్చు, వెనకాల సపోర్ట్ చేసే మొత్తం మాఫియా, ఈ హోంశాఖ కూడా ఎవరిది ఉగ్రవాదులదే. ఇదంతా అగ్రకులాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అణచివేయడం కోసం ఆ మాఫియా యొక్క ఏదైనా చిన్న ఘటన జరిగిందనుకో దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చేస్తున్న ఒక దొంగ నాటకం అనమాట. మరి అగ్రకులాన్ని టార్గెట్ చేస్తూ ఇన్ని రోజులు జరిపిన దాడులు, బ్రాహ్మణులను చంపడం కావచ్చు, ఎంతోమంది ఇప్పుడు